లీడర్లు ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని జాగలకు పోయినా వాళ్లకు అన్నిటికంటే ఎక్కువ పాయరమైంది సొంత నియోజకవర్గమే, సొంత జిల్లానే. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలుపు అంటుంటారు కదా, అందుకే లీడర్ సాబులు సొంత నియోజకవర్గాల మీద ప్రేమ గట్టిగా చూపిస్తుంటారు. ఇట్లనే ఇటు రేవంత్ సారు అటు బాబు సారు ఇద్దరికి సొంత జాగలంటే మస్తు ఇష్టం. మరి రేవంత్ సార్ ఉమ్మడి పాలమూరు జిల్లా దిక్కుపోయి ఏమేం చేసిండో చూసినాం కదా, అట్లనే కుప్పంలో బాబు సారు ఏమేం చేసిండో అది కూడా చూడాలి కదా. చలో చూసేద్దాం. సీఎం బాబు సార్కు సొంత నియోజకవర్గం మీద ప్రేమ అంతనా ఇంతనా, మలమల రాకపోతే ఏంది, వచ్చినప్పుడే అన్ని పనులు చూసుకొని పోవాలి అన్నట్టు వేల కోట్ల రూపాయలతో ఎలుగులు చేసే పనులు ముంగటేసుకున్నాడు. శుక్రవారం పెట్టుబడుల మీటింగు, శనివారం పనులు చాలు చేసే మీటింగులు, ఇట్లా కుప్పం పబ్లిక్ను మస్తు దిల్కు చేసిండు. తొలుత పార్టీ ఆఫీసు చాలు చేసి అటెనక తోవపోంటి నడుచుకుంటా నలగంపల్లి గల్లీలు ఉన్న ఓ ఇంటికి పోయిండు. నెలకి ఎంత పైకం వస్తుంది, ఎంత మిగులుతుంది, ఏం కథ అనేది అంత అడిగి తెలుసుకున్నాడు. ఇప్పుడైతే గ్యాస్ అయిపోతే కష్టము, కుప్పం పోవాల బండి లేదు, శాలరీ రాదు, అప్పుడు వాళ్ళు చాలా బాధపడతా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఇచ్చింది కాబట్టి అన్ని వంటలు వస్తాయి. మా దీంట్లో ఏదైనా వస్తుందా? కానీ ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 1000 రూపాయలు నాకు మిగిలే, మా పిల్లలు ఫీజు కట్టుకోవచ్చు, లేకపోతే బాగా చదివించుకోవచ్చు, లేదంటే ఎక్కడ బయట పోయి రావచ్చు ఒకరోజు. గుడ్, గట్ల నడిచింది ముచ్చట. ఇక అటెనక చక్కగా సర్కారు దవాఖానకు పోయి ఆరోగ్యమే మా భాగ్యం అన్నాడు సారు. దవాఖానల సిటీ స్కాను, డయాలసిస్ సెంటర్లను రిబ్బన్ కట్టింగ్ చేసి చాలు చేసిండు. అట్లనే ఓ మొలక నాటి సీదా కుప్పం బస్ స్టేషన్ కాడికి పోయి మోడల్ బస్ స్టేషన్ కు పెద్ద బస్సు డిపోకు శంకుబండి వేసిండు. బాబు సార్ శంకుబండి వేసిండంటే మళ్ళీ ఈ పొద్దు దినాకల్లా కొత్త బస్సు డిపో తయారైనట్టే అనుకుంటారట కుప్పం జనాలు. అంతేకాదు కుప్పంను బంగారు కుప్పం చేస్తా అని చెప్పటానికి ఇంగిత ఖుషి అయినరు. పండ్ల పని ఎప్పటి తిరిగానే పాత సర్కారు వాళ్ళను మంచిగానే అరుచుకున్నాడు సారు. ఒక ఫ్యామిలీ ఒకరిని చంపితే ఆ ఫ్యామిలీ ఇంకొకరిని చంపి కడాన ఫ్యామిలీలు లేకుండా తుదముట్టించే పరిస్థితికి వచ్చారు. గ్రామాలు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఒకటి ఆలోచించా, ఇది నా బాధ్యత, మర్యాదగా చెప్పా, ఫ్యాక్షన్ పోవాలని చెప్పా, ఉక్కు పాదంతో ముందుకెళ్ళా. ఎడితే మా వాళ్ళు తప్పు చేస్తే కూడా జైల్లో పెట్టి మొత్తం ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడు రౌడీజో నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను, నాకు నమ్మకం లేదు. వాటి మీద నమ్మకం కాదు, నా ప్రవృత్తి కాదు, నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలు. కానీ కాదు, నేను సౌమ్యుడిగానే ఉంటా. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన మాత్రం సింహ స్వప్నంగా ఉంటా. అది నా జీవితం కాదన్నట్టు కుప్పంలోనైనా రాష్ట్రంలోనైనా ఎగసి పార్టీ వాళ్ళ కుప్పిగాంతులు అసలే నడవా అన్నట్టు గట్టిగా హెచ్చరిక చేసిండు ముఖ్యమంత్రి. ఇక ఆ ముచ్చట్లు కూడా ఒడిచినాక అటు పక్కకే పేదోళ్లకు భూమి పట్టాలు పంచే కార్యం చేసిండు. చూసిండ్రు కదా, ఒక్కటని కాదు, మీద 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 మీటింగులు నడిచినాయి. సారుకు అలుపు సోలుపు లేదన్నట్టే చేసిండు. ఒక్కటే నాడు సొంత నియోజకవర్గంలో తీరు పనులు పథకాలు చాలు చేసిండు.